యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ యువత పరిశోధనా రంగంలోకి రావాలంటూ ఎంత ఎక్కువ మంది వస్తే అంత దేశానికి అంత లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే శ్రీవారి హుండీ ఆదాయం 125 కోట్లు, జూలైలో 1.04 కోట్ల లడ్డూలు విక్రయం టీటీడీఓ జె శ్యామలరావు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 8,352 చదరపు కిలోమీటర్లతో సిఆర్డీఏ పరిధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఐఏఎస్ అయితే అంటూ ఏం తమాషానా, మా దుకాణాలనే తనిఖీ చేస్తారు, అధికారంలో ఉన్న మా జోలికి వస్తే ఊరుకు వెంటనే వెళ్ళిపోండి, రేషన్ షాపులు తనిఖీకి వెళ్ళిన సబ్ కలెక్టర్కి తెలుగుదేశం నేతల హెచ్చరిక, పోలీసులు కూడా అసభ్య పదజాలంతో దూషించిన నాయకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అక్రమంగా తొలగిస్తున్నారు అంటూ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన, 2 నెలల్లో 2,360 మంది తొలగింపు, రాజకీయ బెదిరింపులతో 4 ఆత్మహత్య, పంచాయతీరాజ్ కమిషనరేట్ ముందు ధర్నా, తొలగించిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ అంటూ ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ అని తొలగిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే న్యాయం కోసం విజ్ఞాపనలు అంటూ గ్రామ వాలంటీర్లను కొనసాగించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ వాలంటీర్లు కొనసాగించి నెలకు 10,000 వేతనం అమలు చేయాలని అల్లూరు సీతారాం జిల్లా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు కొమ్మ రాంబాబు కలెక్టర్ దినేష్ కుమార్కి విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే